బాబాయ్ గుళ్ళో నగలు కొట్టేస్తే? వద్దు, ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలే అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్ లో తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో. వద్దు. బాబాయ్, ఆ మారుతి కారు అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా, పెట్రోల్ పోయాలి. కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట. ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మేస్తే? అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు. బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గానీ జరిగే వ్యవహారం గానీ ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పని ఏమిటి? ఎవరినైనా కిడ్నాప్ కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లా ఉందే. కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి? ఆవిడ చేద్దామా? దాన్న దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. దాని మొగుడు వద్దు, ఎవరిని పడతాను కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యావు? June 13th. నాకు పెళ్ళయింది 13, నా ఉద్యోగం పోయింది 13, 13. అయితే ఈ నెల 13th కిడ్నాప్. ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు, కాలేజీ గేటు దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది. నేను బీట్ వేస్తాను. అయితే నేను బీట్ వేస్తాను. కారు బాగానే ఉంది, అమ్మాయి బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే. మరి రెండు జడ్ల అమ్మాయి అందం ఉంటే సరిపోద్దేంటి? మరి మా ఆవిళ్ళ ఫుట్బాల్ చెప్పు. నీలం రంగోణి అమ్మాయి పర్వాలేదు, కానీ మరి బ్యాక్గ్రౌండ్, మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్నున్నాయి, అవన్నీ కావాలి. మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. చెప్పండి. వయసు ఎక్కువైన కొద్దీ సరదాలు నెక్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు వదులు, ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు, నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను, సీక్రెట్ గా. అది మ్యాటర్. ఈ బుట్ట తీసుకురండి. తెస్తాం, పద. చూడు చెంచు, 4 రోజుల నుంచి అన్నీ కనపడటం లేదు. నీకెక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూస్తానని మాటివ్వు. ఒట్టు. కొడత. ఇంత చిన్న పిల్లవి అంత పెద్ద మాటలేమిటి బాబు? ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడి చేయని, చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో, ఇంకెప్పుడు అలా అనుకో. నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. అబ్బా, వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషల్. సరే గాని బై, దొంగని లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది? అబే అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది. అమ్మాయిలు చూసి అట్లు వేమని మా బాసను పంపించారు. అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు బై, గదో పెద్ద కహాని. నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా, నేను తల్లి ఆ పక్క బెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు. ఆమె ఏడనే పొంతులమ పనిచేస్తాంది. కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు, గది నా చెల్లి. మిగతా కాలేజీ అంతా నడుస్తుంది. అయ్యయ్యో, ఏమండి, అదైనా మీ పద్ధతికి రావాలి. పోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తాను. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం ఖాయం. లేకపోతే ఏమిటి? దేశాలు తిరుగుతానంటే పంపిస్తా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లడైతే నువ్వు ఊళ్ళో తిరగాల? డాడీ నేను వరల్డ్ టూర్ వెళ్ళటం ఖాయం. దానికి డబ్బు అరేంజ్ చేయి. డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజీ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు,
నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక ఆ 3 ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకు. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన పడితేనే జరగాల? ఎస్. పెళ్లిదాకా ఎందుకు, నా టూర్ కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇంకేం లాభం లేదు. వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి. పని జరిగే మ్యాటర్ చూడు. నువ్వు ప్రొసీడ్ అవు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుద్దేస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చెయ్యో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువ అరకు. ఇదిగో 500 తీసుకో. ఆ? మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దొనుపొత్తుకైతే 500. అంటే నన్ను దున్నపోతుంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. ఒంగోలు గెత్తుకైతే నేను 6 ఇస్తాను. ఏయ్, పెద్ద బోడి డబ్బు లోపల బేటా. నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నే గుద్దుతాను. నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. ఏయ్, మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా. అసే ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. 13వ తారీఖు ఇదంతా డీడీటీ చెల్లించాలి. ఆ రోజు రేవులో నిప్పులు ఉంటానికి లేదు. రామా పరంధామా, ఇట్లు ముత్తే నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీ తోటి వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. 13th. ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ వచ్చేసాడే? మినిస్టర్ గారే. పిఏ మరి అంత సౌండ్ ఇచ్చాడు. పడిపోకండి. ఇదేనా ఓడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. ఆహా. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పిఏని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను గాని కారు దిగనవ్వా, మర్యాద చెయ్యవా, దండయ్యవా? అసలు నువ్వెవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ సార్. సరే, ఫాలో మీ. దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ ప్లేస్. గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2. మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా. మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరాం. రండి సార్. 17 వస్తాం, 27 వస్తాం. అసలు మీరు రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు. తప్పకుండా రండి. ఏమిటైనా దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి. మీ అస్తం మంచిదట. 100. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖున మేము రావట్లేదు. కంప్లైంట్ వస్తున్నాయి. గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంటే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. కిడ్నాప్? యా, ఇది మామూలు కిడ్నాప్ కాదు. ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్, వాట్ ఎ థ్రిల్! సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. యా, ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. యా.
మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి. లేదా డిక్కీలో పెట్టేస్తాం ఏం గురు? అది మ్యాటర్. యా. ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదావనా? మేం వెప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము. విప్పరా? మ్మ్. విప్పరా? వెప్పం. హ్మ్? మ్మ్. ఏయ్! ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా వెప్పేసామా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఆ, ఇప్పుడు చెప్పండి, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? హ్మ్. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షల? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్, నీ మొహన బొట్టు, సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 plates, చికెన్ 65 2 plates, ప్రాన్స్ రోస్ట్ 2 plates, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 full, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 caramel custard. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన పైన ఉందా? దోవలు ఉంటాయా? ఉండో, కావాలమ్మా? షట్ అప్ యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. హలో, మిస్టర్ కేశవరావు. ఎవరు మీరు? మేం బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం. మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం. ఏం కావాలి? నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం. చాలా భయంకరంగా. నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి. లేకపోతే ఏం చేస్తావో తెలుసా? మాకే తెలియదు. ఏమిటండి అది? నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది. అయ్య బాబాయ్, కిడ్నాపే? ఏం పర్వాలేదులే, ఇది కేవలం నాటకమే. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఇంకేం చేస్తారు? ముక్కలు ముక్కలు చేస్తా. ఎన్ని ముక్కలు చేస్తారు? 3 ముక్కలు చేస్తాం. 30 ముక్కలు చేసు, 10 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 ముక్కలు చేసు. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. ఇదిగో. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తిన్నారా? బోల్. తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి, Thanks. కూర్చోండి. Stop. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు. ఈ చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది? నేను లేత యంగ్ కొండే తెమ్మన్నాను, కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొండి పట్టుకొచ్చి. ఇంకా మ్యాటర్ వదిలే. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. February 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. అందుకే మొత్తం Shut up. ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం, పైసా ఇవ్వను అన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు. కొండే. That is my daddy.
అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఆ? ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది. 10:45కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. ఏ, ఆగు. వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది. పెద్ద వంకాయ డిగ్నిటీ. ఆగు. అంతేనా? కొట్టేద్దాం. చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు. అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం. అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది, మన వల్ల కాదు. బాబాయ్, నా చెల్లెల్ని బతికించుకోవాలనే ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 4 గోడల మధ్య పెట్టాం. ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు. ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా? అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి. నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం. ఎందుకని? అతి తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది. నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్యలాగా తల్లిలాగా చూడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది, అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం. ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపిస్తాం కూడా. సీత నీకు చెల్లెలైతే అలక నా కూతురు లాంటిది. సార్ పాలో బెడ్ కాఫీ పిలిచింది. రెడీ. బెడ్ కాఫీ. ఏంటి బెడ్ కాఫీ పిలిచింది. ఎప్పుడు పిలిచింది? సార్ పాలని పిలిచింది నేనండే. ఓ, పాల మేడ. రాంబాబు వస్తున్నాడు మేడం. ఇది ఒరిజినల్.